వెల్కమ్ టు తెలుగు 70mm ఛానల్. సో గత 2-3 రోజులుగా మనం ఏదైతే మంచు ఫ్యామిలీలో పంచాయతీ అయితే వింటూ వస్తున్నామో ఆ పంచాయతీకి సంబంధించి ఇప్పటికీ కూడా ఇంకా ముదురుతానే వచ్చింది వాళ్ళ మధ్య గొడవ అనే చెప్పాలి. ఎందుకంటే మంచు మనోజ్ అలాగే మంచు విష్ణుకి గతంలో ఉన్న ఆస్తి గొడవల వల్లే ఈ గొడవలు అనేవి తలెత్తాయని కూడా మనం ఇప్పటి వరకు వార్తల్లో వింటూనే వస్తున్నాము. అంతేకాకుండా నిన్న సాయంత్రం ఎవరైతే బౌన్సర్లను అయితే 30 మంది బౌన్సర్లను అయితే మంచు టౌన్షిప్ దగ్గరికి పిలిపించారో వాళ్ళను కూడా బయటకు పంపించడం జరిగింది. అటు విష్ణు తరపు నుంచి 40 మంది బౌన్సర్లు, ఇటు మనోజ్ తరపు నుంచి 30 మంది బౌన్సర్లు, టోటల్గా చూసుకుంటే మనం 70 మంది బౌన్సర్లు అయితే మనకి అక్కడ కనిపించారు. కొంచెం హడావిడి వాతావరణం కూడా కనిపించింది. మంచు లక్ష్మీ ప్రసన్న కూడా వచ్చి వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఏవైతే ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేసినప్పటికీ మోహన్ బాబు ఇందులో కలగ చేసుకోవద్దు అని చెప్పడంతో మంచు లక్ష్మి కూడా బయటకు వచ్చేయడం జరిగింది. తర్వాత ఈవినింగ్ కూడా కాస్త కొంచెం హడావిడి వాతావరణం కూడా మనం అక్కడ చోటు చేసుకుందనే చెప్పాలి. తర్వాత కాస్త చీకటి పడిన ప్రాంతంలో మంచు మనోజ్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ నుంచి గాయాలు అయినాయి అని మనం ఏదైతే సోషల్ మీడియాలో చూస్తూ వచ్చామో, సో ఆ గాయాలతో అయితే అప్పుడు స్టేట్మెంట్ ఇవ్వనప్పటికీ నిన్న నైట్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్గా వెళ్ళి స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్లో ముఖ్యంగా తన అనుచరులు ఎవరైతే ఉన్నారో మోహన్ బాబు అనుచరులు 10 మంది అయితే మాపై దాడి చేయడం జరిగింది. అలాగే నా భార్య పైన, నా పిల్లల పైన కూడా దాడి చేయడం జరిగింది. మాకు సంరక్షణ కావాలి, మాకు రక్షణ కూడా కల్పించాలి అని పోలీసును కూడా విజ్ఞప్తి చేసి ఆ స్టేట్మెంట్లో అయితే పేర్కొనడం జరిగింది. ఎక్కడా కూడా మోహన్ బాబు పేరు కానీ, విష్ణు పేరు కానీ, ఫ్యామిలీలో ఉన్న ఎవరి పేర్లు కూడా మెన్షన్ చేయడం జరగలేదు. ఎవరైతే సిబ్బంది ఉన్నారో దాడి చేసిన సిబ్బందిని అయితే పేర్కొనడం జరిగింది. తర్వాత రిటర్న్ కేసుగా కూడా మనం మోహన్ బాబు వెంటనే రాచకొండ సిపికి కూడా తను లెటర్ పంపించడం జరిగింది. తన కొడుకు ఎవరైతే ఉన్నారో మంచు మనోజ్ వల్ల తనకి ప్రాణహాని ఉంది అని ఆ విషయం కూడా లెటర్లో పేర్కొని రివర్స్లో మంచు మనోజ్ మీద కూడా కేసు పెట్టడం జరిగింది. సో ఇదంతా వాతావరణం మనం చూసుకుంటుంటే ఖచ్చితంగా ఇది ఇద్దరు బ్రదర్స్ మధ్య గొడవ, తండ్రి కొడుకుల మధ్య గొడవ కూడా పెద్దగా ఉంది అనే మనం చెప్పాలి. ఈరోజు ఉదయం కూడా మంచు మనోజ్ అలాగే తన భార్యతో సహా భూమా, మౌనిక ఎవరైతే ఉన్నారో ఇద్దరు కలిసి మంచు టౌన్షిప్కి వెళ్ళడానికి ప్రయత్నించగా వాళ్ళను కూడా బయటకు పంపించేశారు. మంచు విష్ణు అలాగే మంచు మోహన్ బాబు కలిసి అని కూడా మనకి విజువల్స్లో కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఎవరైతే బౌన్సర్ని ప్రైవేట్ సెక్యూరిటీగా తెచ్చుకున్నారో మంచు మనోజ్ లోపలికి వెళ్లకుండా బౌన్సర్ని సైతం బయటకు గెంటేసిన విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఆల్రెడీ మంచు విష్ణు దుబాయ్ నుంచి మార్నింగ్ వచ్చి మంచు టౌన్షిప్కి చేరుకోవడం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితులన్నీ గమనించుకున్న తర్వాత మంచు విష్ణు బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే లోపలికి పంపించి పోలీసులు కూడా మంచు విష్ణుకే సపోర్ట్ చేస్తున్నారని మంచు మనోజ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తను తీసుకొచ్చిన ప్రైవేట్ సెక్యూరిటీ తనకి ఎవరైతే రక్షణగా ఉంటారు అని కొంతమందిని అయితే నియమించుకున్నారో వారిని కూడా బయటకు పంపించేయడం వెనకాల దీని వెనకాల ఎవరు ఉన్నారు, పోలీసులు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, ఒకవైపు ఎందుకు పోలీసులు సపోర్ట్ చేస్తున్నారని కూడా మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు భూమా, మౌనిక నుంచి కూడా ఎటువంటి స్పందన లేనప్పటికీ ఇద్దరు భార్య భర్త పిల్లలతో కలిసి బయటకు వచ్చేసినట్లుగా తెలుస్తుంది. ఈ ఆస్తి వివాదాలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ నుంచి మంచు విష్ణుకి అలాగే మంచు మనోజ్కి ఇద్దరికి ఆస్తి పంపకాలు అయితే చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరికి డిస్కషన్స్ వచ్చి ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కూడా మనోజ్ చెప్పినట్లుగా కూడా అర్థమవుతుంది. మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే టోటల్ ఇష్యూ అంతా ఏవైతే విద్యా సంస్థలు, నాట్ ఓన్లీ విద్యానికేతన్, మిగతావి ఏవైతే విద్యా సంస్థలు ఉన్నాయో ఆ విద్యా సంస్థల్లో కూడా నాకు హక్కు కావాలి అని మనోజ్ అడిగినట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి మనోజ్ అడిగిన దానికి మోహన్ బాబు కావచ్చు, విష్ణు కావచ్చు అంగీకారం తెలపనట్టుగా దానివల్లే ఈ గొడవలన్నీ తలెత్తాయని కూడా మనకు అర్థమవుతుంది. అండ్ అలాగే ఈరోజు మనోజ్ చేసిన వ్యాఖ్యలు కూడా కొంచెం హాట్ టాపిక్గా మారాయి. ఇది ఇంతటితో ముగుస్తుంది అని నిన్నటి వరకు ఎవరైతే మధ్యవర్తులు కొంతమేరకు చెప్పుకుంటూ వచ్చారో మధ్యవర్తిత్వం వహించిన వారు సైతం కూడా చేతులు ఎత్తేసి మరి బయటకు వచ్చేసిన విజువల్స్ కూడా మనం చూసాము. ఎందుకంటే ఇది ఇంతటితో తేలే గొడవలా కనపడట్లేదు. ఇది ఇంతకింతకి పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎంతమంది వచ్చి చెప్పినా కూడా ఇద్దరు కూడా ససేమీరా వాళ్ళు ఏవైతే గొడవలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో దాన్ని సద్దుమణిగేలా చూసేలాగా ఇద్దరు కూడా బ్రదర్స్ ఇద్దరు కూడా పోటాపోటీగా ఒకరినొకరు దూషించుకుంటున్నారని చెప్పాలి. పొద్దున్న ఎయిర్పోర్ట్ విజువల్స్లో కూడా మనం విష్ణు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇంటి సమస్య, త్వరలోనే దీన్ని సార్ట్అవుట్ చేసుకుంటామని కూడా ఆయన తెలియజేసినప్పటికీ రివర్స్లో మనోజ్ ఏదైతే మీడియాకి మొహంగా ఈ రోజు బయటకు వచ్చి ఇన్ని రోజుల తర్వాత
తర్వాత ఈరోజు మీడియాకి చెప్పారో ఆ విజువల్స్లో కూడా ఖచ్చితంగా మనోజ్ అయితే తగ్గట్లేదు అనే చెప్పాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇందులో భూమా మౌనిక ఎవరైతే ఉన్నారో అటు భూమా మౌనిక సిస్టర్ అయిన భూమా అఖిల ప్రియ ఒక ప్రెస్టీజియస్ పదవిలో కూడా ఉన్నారు ఏపీలో. సో ఇవన్నీ చూసుకుంటే భూమా అఖిల ప్రియ గనికి రంగంలో దిగితే భూమా మనోజ్కి అలాగే భూమా మౌనికకి ఇద్దరికూ కలిసి ఒక సెక్యూరిటీ అయితే ఏర్పాటు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు భూమా అఖిల ప్రియ అయితే ఇందులో జోక్యం చేసుకున్నట్లు మనకి ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఒకవేళ కనుక ఆమె జోక్యం చేసుకున్నట్లయితే మనోజ్ పైన ఎవరు కూడా చెయ్యి కూడా వేయడానికి పనికిరారు అనే విషయాలు కూడా మనకి కొన్ని విశ్వసనీయ వర్గాల నుంచి కూడా సమాచారం అందుతుంది. మొత్తంగా చూసుకుంటే మంచు ఫ్యామిలీ పంచాయతీ అనేది ఎప్పట్లో తేలేలాగా లేదు. కొంతమంది ఇండస్ట్రీ పెద్దలు కూడా ఇందులో జోక్యం చేసుకొని కొంచెం వాళ్ళిద్దరి మధ్యన ఏదైతే గొడవలు ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకోవాలి, ఈ గొడవలు ఇంతటితో ఆపేయాలనే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే బ్రదర్స్ మధ్య గొడవ అయితే ఇంతటితో తేలేదట్లేదు. ఆస్తి గొడవలు అలా రోడ్డు మీదకి వచ్చేదట్లా చేసేసినాయి. ఒక డిసిప్లైన్డ్ ఫ్యామిలీగా చెప్పుకుంటూ వచ్చిన మంచు ఫ్యామిలీ ఏదైతే ఉందో ఇప్పుడు ఇంత ఇండిసిప్లైన్గా మనకి కనిపిస్తున్నారు. అండ్ అలాగే ఎప్పుడు కూడా అందులో ఉన్న మంచు లక్ష్మి కావచ్చు, మనోజ్ కావచ్చు, విష్ణు కావచ్చు, నాన్నగారి పెంపకంలో మేము పెరిగాము, మా నాన్నగారి పెంపకంలో మేమైతే డిసిప్లైన్గా పెరిగాము, ఎవరిని తక్కువ చేసి మాట్లాడము అంటూనే సొంత కుటుంబంలో ఇలాంటి చర్చలు బయట రావడం వల్ల ఎంత డిసిప్లిన్తో ఉన్నప్పటికీ ఇలాంటి చర్చల్లో ఎవరు కూడా బయటపడకుండా ఉండలేరు. కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం ఫ్యామిలీ పరువు నష్టానికి కూడా దారి తీసే విధంగా కూడా మనకు కనిపిస్తున్నాయి. టోటల్గా చూసుకుంటే మంచు ఫ్యామిలీలో ఫైట్స్, బ్రదర్స్ మధ్య ఫైట్ ఏమైతే ఉందో మనకి అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దానికి ఎండ్ అనేది ఎప్పుడు వస్తుందో కూడా ఎవరు అయితే చెప్పలేకపోతున్నారు. వీడియో జర్నలిస్ట్ అష్రఫ్తో రాణి, తెలుగు 70mm, హైదరాబాద్.